మళ్ళీ జగన్ నెల్లూరు వెళ్ళాలేమో. నెల్లూరు అంటే ప్రశాంతతకి మారుపేరు, మర్యాదలకి మారుపేరు, మంచికి మారుపేరు, మాటల్లో చెమక్కులు ఉంటుంది. అదే సందర్భంలో అద్భుతమైనటువంటి ఆతిథ్యం ఉంటుంది. అట్లాంటి చోట్లన ఇప్పుడు అరాచకం నడుస్తుంది. గొడవలు పడుతున్నారు, కొట్టేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏదైతే మొన్న ఆవిడ మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం తప్పని నేను మాట్లాడుకున్నాను. అదే సందర్భంలో ఇంటి మీద దాడి చేయడం తప్పని మాట్లాడుకున్నాను. దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన కాకాని గోవర్ధన్ రెడ్డి అని జైల్లో పరామర్శించడంతో పాటుగా నల్లపరెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాతన ఇప్పుడు కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవాళ అతని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆందోళన అనాలా, దాడి అనాలా? ఎందుకంటే ఆందోళన ఎవరి దగ్గర చేస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారు, లేకపోతే ఇంకొక అంశం మీద చేస్తారు. ఇప్పుడు ప్రసన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ మీద గొడవకి వెళ్ళారు. ఇది గొడవని అనాలి. ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి ఆందోళనకు వెళ్ళినప్పుడు జోగి రమేష్ గొడవని అన్నారు కదా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదనైనా ఇంకో చోటకి వెళ్ళినప్పుడు దాడని అన్నారు కదా. వాస్తవంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయడాన్ని దాడి కిందనే పరిగణిస్తారు. ఎందుకని ఆ పర్మిషన్ తీసుకుని వెళ్తే అది కార్యక్రమం, పర్మిషన్ లేకుండా వెళ్తే దాడి అవుతుంది. అదే ఆనాడు వాళ్ళ మీద పెట్టడానికి కేసు లేదు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ దగ్గర టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వెళ్ళటం, అది వాస్తవంగా చెప్పాలంటే ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్తల లేదా ప్రశాంత్ రెడ్డి అనుచరుల, అంటే లేదా ఇప్పుడు ఇటువైపుకి టర్న్ అయిన వైసీపీ వాళ్ళు కూడా ఇటు వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా అయి ఉంటుంది. పెద్ద ఇష్యూ నడిచింది. మహిళలని ముందు పెట్టి జరిగినటువంటి యాజిటేషను, వైఎస్ఆర్సీపీ నేతలు ఏదో ప్రెస్ మీట్ పెట్టారంటే నిన్నటి కార్యక్రమం సక్సెస్ అన్నటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో ఈ ఇష్యూ జరగటం ఇక్కడ క్రమంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దారెడ్డిని తాడిపత్రిలో రానియరు అక్కడికి. అదే సందర్భంలో కియా పరిశ్రమ దగ్గర గొడవలు చేస్తారు, మాకివ్వండి ఆ కాంట్రాక్ట్లని. అదే సందర్భంలో అక్కడ దాని పేరేంటది జమ్మలమడుగు దగ్గరేమో వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీ ఇండస్ట్రీ వాడు నడవాలంటే వీళ్ళు చెప్పినట్టే కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిందే. అవి ఒక్కొక్క రకం నడుస్తున్నాయి. పొలిటికల్ వివాదం అన్నటువంటిది, వేరే వాడిని ఉండనీయకూడదు. ఆళ్ళగడ్డలో ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇది క్రమంగా ఎక్కడికి పోతుందో ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. పోలీసులు రావడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు, వెళ్ళిపోమని చెప్పి రిక్వెస్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దృశ్యాలు చూస్తే, హడావిడి చూస్తే అర్థమవుతుంది.